సో ఐఎమ్ డాక్టర్ రామకృష్ణ జానపట్టి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ సిటిజన్స్ హాస్పిటల్ నల్లగొండ. సో ఇవాళ మనం హార్ట్ అటాక్ గురించి తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అంటే హార్ట్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, అంటే ఎదురు కొలెస్ట్రాల్ కానీ ఆ కొలెస్ట్రాల్ మీద బ్లడ్ క్లాట్ ఫామ్ అవడంతో సడన్గా రక్తనాళం అనేది టోటల్గా బంద్ అయిపోతుంది. సో అలా అయినప్పుడు ఏంటంటే హార్ట్కి బ్లడ్ అందక నొప్పిలాగా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇది ఎలాంటి వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. జనరల్గా 90% ఆఫ్ ద టైమ్స్ మన బాడీ ఈ హార్ట్ అటాక్ రావడానికి చాలా కాలం ముందు నుంచి, అట్లీస్ట్ 3 to 6 months ముందు నుంచి కూడా మనకు ఒక రకమైన వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. ఎలాంటివి అంటే నడుస్తున్నప్పుడు ఆయాసంగా ఉండడం కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఛాతీలో పట్టేసినట్టు ఉండడం కానీ, లేకపోతే ఏదైనా బాగా మనం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చెస్ట్ వైపు అంతా బరువుగా వేసినట్టు ఉండడం, ఆరు చిన్న చిన్న పనులు చేసినా కూడా చెమటలు పట్టడము, ఇలాంటివన్నీ కూడా మనకు చాలా ముందుగానే వార్నింగ్ సైన్స్ వస్తూ ఉంటాయి. సో మనం చాలామంది ఏంటంటే మనకెందుకు వస్తుందిలే అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సడన్గా ఏంటంటే ఈ రక్తనాళంలో సడన్గా క్లాట్ ఫామ్ అయినప్పుడు సడన్ సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చి, లేకపోతే ఎడమ చేయి చెస్ట్ అంతా నొప్పిగా ఉండడము, చెయ్యి లాగడము, చెమటలు పట్టడము, ఆరు ఇంకా రాత్రిపూట పడుకోలేకుండా ఉండడం. అంటే సో వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసి దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు.